న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మళ్లీ షాక్లు తగులుతున్నాయి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. బల్దియా సమావేశానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్ కు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా హాజరు కావాలని బీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. అధిష్టానం ఆదేశాలను ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మళ్లీ షాక్లు తగులుతున్నాయి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. బల్దియా సమావేశానికి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్ కు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా హాజరు కావాలని బీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. అధిష్టానం ఆదేశాలను ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సైదులు అలాగే రామ్ ప్రసాద్ ఇద్దరు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం సైదులని లైవ్ కి తీసుకుందాం. సైదులు చెప్పండి, ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు, దీనికి గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించి అసలు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? సైదులు వాస్తవంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈరోజు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉంటుంది. కౌన్సిల్ సమావేశానికి ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ కూడా హాజరు కావాలి, కార్పొరేటర్లందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈరోజు ఆదేశాలు జారీ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అదేవిధంగా రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇక పటాన్చెరు నుంచి గెలిచినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి ఆయన కూడా ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే వాస్తవంగా నిన్న మొత్తం 7 ఎమ్మెల్యేలు నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో సమావేశమైంది. అయితే ఈ సమావేశానికి 7 ఎమ్మెల్యేలు గైర్హాజరైన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆరా తీశారు. ఎందుకు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాలేదని చెప్పేసి ఆరా తీసిన నేపథ్యంలో రేపు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికైనా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఇటు ఎమ్మెల్యేలకి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆదేశాలను పక్కన పెట్టేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్, ఇక పటాన్చెరు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి. సో వాస్తవంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ వీడతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో సో ఇక ఖచ్చితంగా పార్టీ ఆదేశించినా సరే కూడా ఈ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు కాబట్టి ఇక వాళ్ళు పార్టీ మార్పు దాదాపుగా ఖాయమని అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ఢిల్లీలో ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు సో ఎప్పటికప్పుడు ఈరోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఏం జరుగుతుందని ఆరాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు అది లైవ్లో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవరు హాజరయ్యారు ఏంటి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం సేకరించారు. అదేవిధంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంని ఆరాధిస్తున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారా లేదా అని చెప్పేసి కూడా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో ఇక వారిని ఫోన్లో సంప్రదించేందుకు ఇటు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. కానీ వీళ్ళు అందుబాటులో లేరని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో చూడాలి మరి ఇక ఎందుకు హాజరు కాలేదు, ఏం చెప్తారన్నది కూడా తెలియాల్సింది. ఏదేమైనా సరే ఖచ్చితంగా జూలైలో అంటే ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాల లోపే
గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇక వాళ్ళ చేరిక దాదాపుగా ఖరారైనట్టుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కాసేపట్లో గద్వాల్ నుంచి గెలిచినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇక వారితో పాటు ఇలా ముగ్గురు కూడా జాయిన్ అయ్యి ఒకేసారి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఏమైనా ఇస్తారా అనేది కూడా కొంత హాట్ టాపిక్గా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఎందుకంటే వాస్తవంగా సీఎం కాంగ్రెస్ పార్టీలో చేరేంత వరకు కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా లీకులు ఇవ్వట్లేదు, కనీసం పక్కన ఉన్నటువంటి క్యాడర్ కూడా సమాచారం ఇవ్వట్లేదు. ఎందుకంటే చూసాం మనం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కవితకు అత్యంత సన్నిహితుడు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు చాలా సన్నిహితంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా చాలా సన్నిహితంగా ఉంటాడు డాక్టర్ సంజయ్ కుమార్. కానీ ఎవ్వరు కూడా ఊహించని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ రోజు వాస్తవంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కాబట్టి మరి ఒకవేళ ఊహించని పరిణామం ఏమైనా చోటు చేసుకుంటుందా ఈ రోజు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. కాబట్టి సో బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా ఈ ముగ్గురు కూడా ఏమైనా కాంగ్రెస్ పార్టీలో చేరతారనేది కూడా కొంత చర్చ నడుస్తుంది. చూడాలి మరి ఇక వాళ్ళు ముహూర్తం ఖరారు చేసుకొని ఈరోజు జాయిన్ అవుతున్నారా, లేదంటే కౌన్సిల్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు, అందుబాటులో ఉన్నారా లేరా అనేది కూడా మరి వాళ్ళు ఏమైనా సమాచారం ఇస్తారా, పార్టీకి ఇప్పటికే ఆల్రెడీ సమాచారం చెప్పుకున్నారా ఏంటనేది కూడా మనకి క్లారిటీ రావాల్సి ఉంటుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సైతులు. ఆరంభంలోనే ఉద్రిక్తతలో మొదలైన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం తర్వాత గాడిలో పడింది. వాయిదాల తర్వాత సభ సజావుగా సాగుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు లైవ్ ద్వారా. రామ్ ప్రసాద్, చెప్పండి, సభ ప్రారంభంలోనే అసలు గొడవ ఎందుకు జరిగింది? మేయర్ సభ్యులకు ఎలాంటి బదిలిచ్చారు రామ్ ప్రసాద్? ఎస్ ప్రసన్న, మనం చూడవచ్చు జిహెచ్ఎంసీ 9వ కౌన్సిల్ సమావేశాలు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షన ప్రారంభమైనటువంటి 5 నిమిషాలకే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా పార్టీ ఫిరాయింపులపై మేయర్ రాజీనామా చేయాలంటూ కూడా పోడియాన్ని చుట్టుముట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 15 నిమిషాల పాటు వాయిదా వేసిన అనంతరం అయితే తిరిగి సభ సజావుగా సాగింది. ఈ క్రమంలోనే ఇటీవల మృతి చెందినటువంటి కంటోన్మెంట్ మాజీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో లాసియా నందితకు సంబంధించి కూడా సంతాపం తెలపడంతో పాటు పలువురు డి శ్రీనివాస్తో పాటు పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి డి శ్రీనివాస్ మృతి పట్ల కూడా కౌన్సిల్లో సంతాపం జరిగింది. అనంతరం కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా పార్టీ ఫిరాయింపుల మీద అయితే ప్రతిసారి కూడా మేయర్కు సంబంధించినటువంటి పోడియాను చుట్టుముడతాను. దీన్ని కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా గట్టిగానే ఎదుర్కొని ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే విధంగా ఉండాలి, సమస్యలను అంటే ఏదైనా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను తీసుకువెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు కృషి చేయాలి తప్ప కానీ ఇలాంటి విధంగా చేయొద్దని కూడా చేస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బోరబండ కార్పొరేటర్ ఫసీయుద్దీన్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఏ విధంగా సభ కొనసాగుతూ ఉంది? ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల మీద జరుగుతున్న చర్చను మీరు ఏ విధంగా చూస్తారు? ఇదిగోండి, పార్టీ ఫిరాయింపులు అనేది తలసాని లాంటి ఎమ్మెల్యే గారు సనత్ గారు మాట్లాడే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన 2014లో టీడీపీ కండవ కప్పుకొని సైకిల్ గుర్తు మీద చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన గెలిచి తెలంగాణ ఏర్పడగానే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాగానే 2015లో ఇదే కేసీఆర్ ఇదే టీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ తిరగని తంతా గుత్తా అని చెప్పిన తలసాని గారు ఈరోజు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతారా అండి? చాలా బాధాకరం. ఇంకోటి, 10 ఏళ్లలో ఎప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాలే, మాగంటి గోపీనాథ్ రాలే, కృష్ణారావు రాలే, అడిగేపూడి గాంధీ రాలే, సుధీర్ రెడ్డి రాలే. ఈరోజు అందరూ గుర్తుకొచ్చి ప్రజా సమస్యలు గుర్తుకొచ్చి హైదరాబాద్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ గుర్తుకొచ్చిందా? వాళ్ళ 10 ఏళ్లలో మనకు గుర్తుకు రాలే కౌన్సిల్ వాళ్ళకు ఒకటే ఎజెండా పెట్టుకుర్రు, ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లుదాము, ఈ ప్రజాపాలన ఎట్లా అడ్డుకుందామని ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ తరం కాదు. ఎందుకంటే ఈరోజు ప్రజాపాలన అద్భుతంగా నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు మొట్టమొదటిసారిగా ఈ జిహెచ్ఎంసీ ఎప్పుడు లేని విధంగా జిహెచ్ఎంసీలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జిహెచ్ఎంసీకి ఫండ్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ప్రజా సమస్యలపై చర్చిద్దామని చెప్పి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ ప్రజా సమస్యలపై చర్చిద్దామని చెప్పి మా యొక్క కౌన్సిలర్ అందరూ కూడా సిద్ధంగా ఉంటే దాన్ని తప్పుదోర పట్టించడానికి పార్టీ ఫిరాయింపుల గురించి అవిశ్వాసం గురించి తెలుసా అండి వాళ్ళకు? రాజ్యాంగం గురించి తెలుసా వాళ్ళకు? అంటే వాళ్ళకు 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అవిశ్వాసం పెట్టారు. ఈరోజు అవిశ్వాసం గురించి వారికి మాట్లాడే నైతిక హక్కు లేనే లేదు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు, చట్టాన్ని అవమానిస్తున్నారు. వాళ్ళ ఒకటే ఎజెండా ప్రభుత్వం మీద
ఏ విధంగా బుద్ధి చెల్లుదామని అదంతా ప్రజలు చూస్తున్నారు, తప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్తారు. మనం చూసినట్లయితే కౌన్సిల్ సమావేశం ప్రారంభమైనప్పటి దగ్గర నుంచి కూడా మేయర్ పోడియాన్ని అయితే వీళ్ళు ఇక్కడ ముట్టడిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేయర్ రాజీనామా అంటే ఇక్కడ మేయర్ కూడా వాళ్ళను స్పందిస్తూ అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఒక మహిళగా తనపై ఈ విధంగా చేయడం సరిగా, మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? చాలా 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 బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక బీసీ మహిళ జర్నల్ సీట్లో బీసీ మహిళ మేయర్ గారు ఉంటే ఆమె పోడియం దగ్గర పోయి అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడటం, దూషించటం, బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే ఏజెండా. వాళ్ళు అనుకుంటారేమో మైక్లో రికార్డ్ అయితే లేదు, ఎవరు వింటలేరు, కానీ మేము వింటున్నాము. హైదరాబాద్ నగరం 1 కోటి మంది జనాభా వింటున్నారు. ఒక మహిళను బీసీ మహిళను అవమానిస్తూ వాళ్ళ పోడియం దగ్గర పోయి అన్పార్లమెంట్గా మాట్లాడటం, పక్కన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు చూస్తూ ప్రేక్షక పాత్ర వహించడం, అక్కడ పక్కనే ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోండని ముందుకు పంపించడం, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మాగంటి గోపీనాథ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా పోయి గడబడి చేయమని చెప్పడం, ప్రజాస్వామ్య నిరసన వ్యక్తం చేయవచ్చు, కానీ ఒక మేయర్ను అవమానించొద్దు. గవర్నరింగ్ హోదా చాలా బాధాకరమైన విషయం. రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఈరోజు అవమానిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. మనం చూడవచ్చు ఇక్కడ హిమాయత్ నగర్ కార్పొరేటర్ మాట్లాడారు. మేడం చెప్పండి, కార్పొరేటర్గా ఉన్నారు మీరు, ఒక మహిళా కార్పొరేటర్గా ఉన్నారు. మేయర్ పైకి అయితే ప్రతిసారి కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళని బీజేపీ ఇట్లా దండయాత్ర చేస్తున్నట్టుగా పోడియం ఉంటుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చాలా ఖండించాల్సిన విషయం అండి. ఒక బీసీ మహిళ ఆవిడ్ని నువ్వు అని, ఆమె మన ప్రథమ మహిళ, ఆవిడ్ని రెస్పెక్ట్ ఇవ్వలేకపోతే మహిళలకి మీరేం ఇది చేస్తారు చెప్పండి? ఒక మహిళని నువ్వు అంటారు, పోడియం దగ్గరకు వచ్చి నువ్వు ఆగు, నువ్వు మాట్లాడకు అంటే ఆవిడ చెప్పే మాటలని, ఆవిడ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని పాటిస్తూ కౌన్సిల్లో నడవాలా? లేకపోతే వచ్చిన పోడియం దగ్గరకు వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించడం కోసం రైట్ ఉన్నది, లేకపోతే ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ వినిపించారంటే ఒక పద్ధతి ఉంది. కానీ ఎంతసేపు పార్టీలలో వాళ్ళ పార్టీలో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకోవడం కోసం, వాళ్ళ పెద్ద నాయకుల దగ్గర మేము కరెక్ట్ చేశామని చెప్పించుకోవడం కోసం చేస్తున్నారు తప్ప, మాన్సూర్ సెషన్ ఉంది, రకరకాల సమస్యలతో నగరం ఉంది, వాటి మీద పోరాడడానికి ఏం చేయాలి, ఎలా ప్రయత్నం చేయాలన్న ఆలోచనే లేకుండా పోయింది. కౌన్సిల్లో పర్టికులర్గా బీఆర్ఎస్ సభ్యులు పోడియం దగ్గరకు వచ్చి గొడవ చేసి మొత్తం కౌన్సిల్ని నాశనం చేయాలని చెప్పి, అసలు అంటే అక్కడ జరగకూడదు, సభ జరగకూడదు, మేయర్ని అవమానకరంగా చేస్తున్నారు. ఇది ఒక మహిళగా అంటే ఇది మనం చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో హోదాలో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎక్సో అఫీషియల్ సభ్యులు వాళ్ళు ఎంతో కాలంగా వాళ్ళు ఉన్న సభ్యులు, వాళ్ళు కూడా ఆ విధంగా బిహేవ్ చేయడం, వాళ్ళ పెద్ద నాయకులు వాళ్ళకి ఏం నేర్పించి పంపించారో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం కేవలం వాళ్ళ అధికారుల దృష్టిలో, వాళ్ళ పెద్ద నాయకుల దృష్టిలో గొప్ప అనిపించుకుంటున్నారేమో, కానీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు, వాళ్ళు చేసే బిహేవియర్ కరెక్ట్ కాదు. ఈ విధంగా చేయడం వల్ల కౌన్సిల్లో జరగాల్సిన విషయాలు చర్చకు రావు, నగరం అభివృద్ధికి చేయాల్సిన కార్యక్రమం ఏమి జరగకుండా జరుగుతుంది. మేము మా ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్న సమస్యలు మేము చెప్పుకోవడానికి మా కౌన్సిల్ 3 నెలలకు ఒకసారి ఏర్పాటు జరుగుతుంది. ఆ సమయంలో మేము చెప్పుకోవాలి, మా ప్రజల సమస్యలు వాళ్ళకి మేయర్ మేడంకి వినిపించి అఫీషియల్స్ ద్వారా వాటిని సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ విధంగా ప్రవర్తిస్తే కౌన్సిల్ సభ్యులు, వాళ్ళ ఎక్సైజ్ అఫీషియల్ సభ్యులు, వాళ్ళ కౌన్సిలర్లు, వాళ్ళ సభ్యులందరినీ కూడా కొంచెం పద్ధతి నేర్పించుకుంటే బాగుంటుంది. సో ఇది మొత్తానికి చూసినట్లయితే సభ మొదలైన దగ్గర నుంచి కూడా రసభాసలకే ప్రధాన అజెండాగా తీసుకునేది ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే పలుమార్లు ఇటు మేయర్కి సంబంధించినటువంటి పోడియం ముట్టడించడంతో పాటు తనను అవమానకరంగా అంటే నువ్వు అని కూడా సంబోధిస్తూ మాట్లాడేటువంటి అంశాలను అయితే పూర్తి స్థాయిలో తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇటు మహిళా కార్పొరేటర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈ యొక్క అంశాలను అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.